అన్నయ్య నువ్వెంట్రా ఇక్కడ? అన్న ఫ్యాన్స్. ఎందుకు వచ్చావు? అక్కడ ఉండలేకపోయినన్నయ్య. అభిమానిగా అన్నను చూసాను, మాట్లాడాను. బ్యాలెన్స్ ఒకటి మిగిలిపోయింది. ఏంటో అది? అన్న వేట కొడవలతో వేటాడుతుంటే డిస్కవరీ ఛానల్లో చూసినట్టు చూడాలని. పులిని చూడాలనుకోవడంలో తప్పులేదు, కానీ కలిసి బతకాలనుకోకూడదు. బోన్ లో పులిని చూసి బోర్ కొట్టేసింది. రిస్క్ చేస్తానన్నయ్య. పబ్లిసిటీ కోసం వీడింటికెళ్తే పర్సనల్ గా తీసుకొని వచ్చాడేంట్రా? మీ బ్లాడర్ పగిలిపోద్దని రమ్మను. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది అన్నయ్య. అదే ఇక్కడ ఉండిపోమనే కదా. థ్యాంక్స్ అన్నయ్య. చూసుకో. అలాగే నేను చూసుకుంటాను అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య చాలు అన్నయ్య, చాలు. ఇక చూసుకో తక్కిట తదివి. నీ వాయిస్ లో ఏదో తేడా సౌండ్ వినపడుతుంది బాబాయ్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్నయ్య. బాగా క్యాచ్ చేశావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఉంటా. ఈ అటకారం ఎక్కువైంది రోయ్. నేను ఉప్పేస్తానుగా, చూపిస్తానా? వల్లి ఇక్కడ ఉందంటే ఇప్పుడే వచ్చాడు, అప్పుడే అన్న ఫిగర్ లైన్ వేస్తున్నాడు. మంచిగా వీడికిచ్చే. ఏంటి బాబాయ్ టచ్చర్లాడుతున్నావు? నీ రూమ్ అక్కడ, నువ్వు ఇక్కడ. ఏంటి మ్యాటర్? అబే చల్లగాలి కోసం. అచ్చా, చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? పిల్ల ఇక్కడెక్కడుందన్నా? అంజిగాడి దగ్గరే లాంగ్ జంప్ ట్రైన్ గా కుప్పి గంతులు కూడా వేయలేవు. అన్నయ్య నిన్ను ఈ ఏరియాలో చూశాడనుకో, నీ బొంకల నుంచి మూలుగులు పీల్చేస్తాడు. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా? హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. తెలియకొచ్చానులే అన్నయ్య. అమ్మాయిని చూడగానే స్టేడియం లైట్ లాగా నీ కళ్ళలో వెలుగు చూశాను. నువ్వు చాలా క్లెవర్ అని. అందుకే అన్నయ్యకి మనం రైట్ హ్యాండ్. ఇంతకీ ఇంత కవర్ చేస్తున్నావు, ఈ ఇంటికి ఏమైనా శాటిలైటా? నోమా, అన్నయ్య లైఫ్ కి టార్చ్ లైట్. అయితే ఆర్పేసి పడుకోవచ్చు కదా. నేను ఆర్పటం కాదు, నువ్వు ఆరిపోకుండా చూసుకో. ఫ్లాష్ బ్యాక్ తెలియక ఇలా చెలరైపోతున్నావు. ఫ్లాష్ బ్యాక్ ఉందే. నువ్వు నన్ను అన్నయ్య అన్న పాపానికి మా అన్నయ్య చేతిలో నువ్వు అయిపోకుండా ఉండడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, విను. అంజీ అన్నా ఒక్కరా, ఇప్పుడు చూడన్నా సంపెత్తనం. అంజీ అన్నా బండాపు ఆపమంటుంటే. అన్నా వద్దన్నా, పబ్లిక్ ప్లేస్ అన్నా, నా మాటిను. కొంచెం పక్క జరుగు, హెల్ప్ చేస్తా. నో థాంక్స్. అందమైన అమ్మాయిలు వద్దన్నా హెల్ప్ చేయడం నాకు అలవాటు. దానికి వేరే వాళ్ళు ఉంటారు. సంగతి నేను తర్వాత చూస్తా గానీ ముందు నీ సంగతి చూద్దాం పదా. నన్ను కొడతావా? అన్నా 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 ఎంత పని జరిగిందన్నా? పెద్దలకు తెలిస్తే నన్ను చంపేస్తాడన్నా. అలా నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. అది మ్యాటర్. యాక్సిడెంట్ లో తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎట్టాడు. కోమా నుంచి వాళ్ళ తమ్ముడు బయటకు రాగానే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం ఖాయం. ఆ అమ్మాయి చుట్టూ తోగ తిప్పుతున్న ఇలాంటి తలకాయ తీసేయడం కూడా అంతే ఖాయం. అనవసరంగా బుక్ అయిపోయాడు నన్నయ్య. జాగ్రత్త నాన్న, ఎక్స్ట్రా చేస్తే ఇక్కడ శాలరీలు ఉండవు. ఏదో తెలియక ఇటు వచ్చానన్నయ్య. శంకరన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పకే. ఫస్ట్ టైం కాబట్టి పర్సనల్ గా మేనేజ్ చేసి వదిలేస్తున్నా. నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. పైకి అలాగే ఉంటాను, లోపల ఇంకోడు ఉన్నాడు. వాడు అన్నయ్య కన్నా డేంజర్. అబ్బే మళ్ళీ అమ్మాయి రూమ్ సరౌండింగ్స్ లో కనపడ్డావునుకో, ఇక మాటలు ఉండవు, మడ్రే. అదే పని మీద ఉంటానన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అదే పని మీద ఉంటాడా? ఏ పని మీద ఉంటాడు? వీడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. వీడి మీద ఒక లుక్ వేసి ఉంచాలి. ఒరే లచ్చిగా
నువ్వా? ఎందుకు చెవికిడికి? నీకోసమే. నా కోసమా? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెప్పాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఏంటది? ఐ లవ్ యూ ఓర్ ఐ టు. అది జన్మలో జరగదు. మరో జన్మ గురించి మనకు అంత నమ్మకం లేదులే గానీ చెప్పే. అది జరగదు. జరిగేది అదే. టైం వేస్ట్ ఎందుకు? నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. ఆ ఒక్క మాట చెప్పు. ప్రాబ్లమ్స్ అనేది నీ పక్కకు కూడా రావు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు. నీ మీద మనసు పడి శంకర్ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. వస్తే పెళ్లి, లేకపోతే అంతా తెలిసే వెంట పడుతున్నావా? బయోడేటా తెలియకుండానే నేను నిన్ను ప్రేమించాను. తెలిసాక ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిస్తున్నా. వాళ్ళని ఇక్కడ చూసారంటే చంపేస్తారు. చావ్ అనేది వాడు డిసైడ్ చేస్తాడు, వీడు కాదు. నా వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇష్టపడింది కష్టంలో ఉందని తెలిసి మగాడు ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతే వాడు లవరే కాదు. అయినా నాకేమవుతుందని నీకెందుకు భయం? అయ్యో, నేను నీకెలా చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పు చాలు. వాళ్ళెవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం. వెళ్ళిపో. వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే. నువ్వు నా అనుకున్న తర్వాత గాయం అక్కడైనా, నొప్పి ఇక్కడే. డోంట్ వరీ. సంతోషం ఉన్న చోట సంతోషమే ఉంటుంది. బాధ అనేది బార్డర్ దాటి రావాలంటే భయపడుతుంది. నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. బీ హ్యాపీ. వస్తా. చెక్ చేసుకోరా. చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఈ సాయం చేయకపోతే మా అక్క పెళ్లి జరిగేదే కాదు. రే, నేను నీ ఫ్రెండ్ రా. నువ్వేం వరి కాకు. వెళ్ళి పెళ్లి పనులు ఆ చూసుకో. శంకర్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా? వచ్చినా నీ వర్క్ రానివ్వరా. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నా. అన్నయ్య, అన్నయ్య, ఏయ్! గ్రేట్ అన్నయ్య. గ్రేటా? అవునన్నయ్య, తమ్ముడు కోసం నువ్వు చేసిన త్యాగం విన్నాక నా మనసు కదిలిపోయింది అన్నయ్య. అప్పుడెప్పుడు అన్న కోసం తమ్ముడు త్యాగం చేసింది విన్నాను, కానీ ఒక తమ్ముడు కోసం ఏ అన్నయ్య ఎంత త్యాగం చేయలేదు. నువ్వు గ్రేట్ అన్నయ్య. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. ఏయ్, అన్న గొప్పతనం మెచ్చుకోవడం కూడా తప్పేనా? ఏమన్నావురా? బతుకుతాడో లేదో తెలియని తమ్ముడు కోసం నువ్వు పడుతున్న తప్పను చూస్తూ ఉంటే నీ తమ్ముడుగా నేనెందుకు పుట్టలేదని ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య. పుట్టాల్సింది నీకు బెడ్ వేసి పెట్టేవారు ట్యూబ్. అన్న తప్పైందన్న. అన్న ప్రేమ కోసం హాస్పిటల్ ఏంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. తమ్ముడు కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదన్నయ్య ప్రేమంటే. అన్నకి ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, కానీ ఏం చేస్తాడు? ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పు లేదు. అయ్యో, కానీ ఎన్నాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నా. డబ్బులు సమస్య కాదు అన్నకి. హాస్పిటల్లో తమ్ముడే అంత బాధపడుతుంటే అది చూసి అన్న ఇక్కడ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? తీసుకొచ్చిందబ్బా. అన్నయ్య, నువ్వు గ్రేట్ అన్నయ్య. గ్రేట్ అన్నయ్య నువ్వు. ఏందయ్యా నువ్వు? అన్నని ఏం చేస్తున్నావు? అన్నయ్య ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ ఫీల్ అవ్వకు. నా లెక్క ప్రకారం ఏదో చేస్తున్నాడు.